నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. సాధారణంగా కొన్ని సినిమాలు కొంతమంది హీరోల వద్దకు వెళ్ళినా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా రిజెక్ట్ చేసిన సినిమాలు ఇతర హీరోలు చేయడం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం లేదా డిజాస్టర్ అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఓ సినిమాతో యంగ్ హీరో సంచలనమైన రికార్డులు సాధించారని తెలుస్తోంది. ఏకంగా 9 భాషల్లో ఆ సినిమా విడుదలై సంచలనమైన రికార్డులను సృష్టించింది. మరి ప్రభాస్ వదులుకున్న అలాంటి సూపర్ హిట్ సినిమా ఏంటి? ఆ సినిమా చేసి రికార్డులు సాధించిన ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే, ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకుడిగా, సిద్ధార్థ్, త్రిష హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఈ సినిమాలో ముందుగా నటించే అవకాశం ప్రభాస్ వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా చేయడం కుదరడం లేదు. దీంతో ప్రభుదేవా సిద్ధార్థ్ను సంప్రదించడంతో సిద్ధార్థ్ ఈ సినిమాలో నటించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఈ మూవీ ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయింది. ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డ్స్ బద్దలు కొట్టాడు హీరో సిద్ధార్థ్. కేవలం కలెక్షన్స్ లో మాత్రమే కాదు, అవార్డుల్లో సైతం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ మూవీ ఏకంగా 9 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ను గెలుచుకుంది. అలాగే ఈ సినిమాకు 5 నంది అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇలాంటి ఒక సూపర్ హిట్ సినిమాని ప్రభాస్ మిస్ చేసుకున్నారని తెలిసిన అభిమానులు అలా ఎలా వదులుకున్నావన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.